సార్ మనం నిజానికి ఏమంటున్నామంటే మనం పాకిస్తాన్‌ని దెబ్బ కొట్టాం, పాకిస్తాన్‌ని ఓడించామని అంటున్నాము. కానీ బిగ్గర్ పిక్చర్ ఆలోచిస్తే నిజానికి పాకిస్తాన్ ఓడడంతో పాటు చాలా మందిని ఓడించినట్టే ఉంది సార్. ఎందుకు అంటే లాక్‌హీడ్ మార్టిన్ అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో లాక్‌హీడ్ మార్టిన్‌వి 3 లాంగ్ రేంజ్ రేడార్స్ డెస్ట్రాయ్ అయ్యాయి. చైనావి లాంగ్ రేంజ్ రేడార్స్ డెస్ట్రాయ్ అయ్యాయి. చైనావి PL-15 డెస్ట్రాయ్ అని అఫీషియల్లీ చెప్పారు. అన్‌అఫీషియల్‌గా వాళ్ళ JF-17, JC-10 ఎయిర్‌క్రాఫ్ట్స్ డెస్ట్రాయ్ అయ్యాయి అంటున్నారు. ఇంకా సరే టర్కీదైతే నిజానికి చెప్పాలంటే దాని డ్రోన్ బిజినెస్ అసలు ఎంత రివైవ్ అవుతుందో లేదో కూడా అందరికీ డౌట్ వచ్చేలా ఉంది. సో శత్రువుల సైడ్ నుంచి ఇది సార్ నిజానికి. అంటే మన అడ్వర్సరీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళవి ఇవి. ఇంకా మన సైడ్‌కి వచ్చినట్టయితే ఐరన్ డోమ్ అని నిజానికి చాలామంది అన్నారు. అంత ఎక్స్‌పెన్సివ్‌ది కాకుండా వెరీ మినిమల్ కాస్ట్‌లో నిజానికి మనం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిజానికి ఒకటి సెట్ చేసి బెంచ్ మార్క్ సెట్ చేసాం అనొచ్చా? నంబర్ 1. నంబర్ 2 సార్ నిజానికి చెప్పాలంటే మనం చూసాము క్రెమ్లిన్‌ని కూడా నిజానికి రష్యా కాపాడుకోలేకపోయింది. డ్రోన్ అటాక్స్ జరిగే క్రెమ్లిన్ మీద. కానీ మనం మన రాజధాని ఢిల్లీని నిజానికి చెప్పాలంటే చాలా సేఫ్‌గా కాపాడుకున్నాం. సో ఇది నిజానికి చెప్పాలి అంటే గనక ఇప్పుడు మనం ఆన్ పార్ కూడా కాదు. మనం నిజానికి చాలా కంట్రీస్ కంటే కూడా మనం వే అబోవ్ ఉన్నామని అనొచ్చా? దీని మీద మీ అసెస్మెంట్ ఏంటి సార్? తప్పకుండా మనం ఫస్ట్ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ గురించి మాట్లాడదాం మనం. ఈవెన్ అమెరికన్ ఎయిర్ స్పేస్ కూడా సురక్షితం కాదు అని తేలింది కదా. ఆ చైనీస్ బెలూన్ వచ్చింది. బెలూన్ వస్తే వీళ్ళు చాలా తర్వాత కూడా డిటెక్ట్ చేశారు. దాంట్లో ఉన్నది వీళ్ళు కనుక్కోలేకపోయారు. చాలా సమయం పట్టింది వీళ్ళకి బెలూన్ వస్తున్నట్టు. సో నువ్వు ఇందాక అన్నట్టు క్రెమ్లిన్ మీదే అటాక్ జరిగింది. ఇన్ఫాక్ట్ క్రెమ్లిన్ మీద వచ్చినటువంటి 2 డ్రోన్స్ ని వాళ్ళు పేల్చగలిగారు. మరి అంతవరకు వచ్చిందంటే మీరు ఏం చేస్తున్నారు? మాస్కో అనేది చాలా దూరం ఉంది మనకు యుక్రెయిన్ బార్డర్ నుంచి. అంత దూరం ఇవి ఎలా ట్రాక్ చేయగలిగినాయి? అదో పెద్ద ప్రశ్న. ప్లస్ వాళ్ళ ఊర్లలో చాలా వాటిలో దాడులు కొడుతుంటే కనుక వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ పనిచేయదు. ట్రెడిషనల్ గా వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ అన్ని ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా మేజర్ అసెట్స్ ఏవైతే ఉంటాయి, హెలికాప్టర్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, మేజర్ మిజైల్స్ కానీ, వీటిని కౌంటర్ చేయడం కోసం ఆ టెక్నాలజీస్ అని కూడా డెవలప్ అయింది. కానీ చిన్న చిన్న ఏవైతే అస్త్రాలు వాటి పంపిస్తున్నారో డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, దాంట్లో కూడా స్వామ్ డ్రోన్స్ వస్తే కానీ ఎలా ట్యాకిల్ చేయాలనేది అందరూ సతమతం అవుతున్నారు. మనకు 2020 గల్వాన్ ఘటన జరగక ముందర, అంటే మనకు కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం కంటే ముందర మనకు డ్రోన్స్ మన సిస్టంలోనే లేవు, ఆర్మీలో ఏం లేవు అసలు. 2020 నుంచి 2025కి వచ్చేసరికి అంటే రమారమి 5 సంవత్సరాల్లో ఈ రోజు డ్రోన్ పవర్ హౌస్ చెప్పబడుతున్నటువంటి చైనా, టర్కీ రెండింటిని కూడా మనం ఎక్స్పోజ్ చేసి కొట్టగలిగామంటే మనకి ఎంత ర్యాపిడ్ గా డెవలప్ చేసుకున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ మన డిఫెన్స్ రౌండ్ ఈరోజు మనం 42nd ఎపిసోడ్ చేస్తున్నాము. రఫ్లీ మన 41 ఎపిసోడ్స్, గత ఎపిసోడ్స్ మన ప్రేక్షకులు వాళ్ళు గుర్తుంటే కనుక మనం ఎటువంటి డ్రోన్స్ అని మనం చేస్తున్నాము, పబ్లిక్ సెక్టర్ లో ఏమవుతున్నాయి, ప్రైవేట్ సెక్టర్ లో ఏమవుతున్నాయి, డిఫెన్సివ్ డ్రోన్స్ ఏంటి, సర్వేలెన్స్ డ్రోన్స్ ఏంటి, కమకాజీ డ్రోన్స్ ఏంటి, స్వాన్ డ్రోన్స్ ఏంటి, సో ఆ డ్రోన్ కౌంటర్ ఎలా చేయాలి, సాఫ్ట్ కిల్ ఎలా కొట్టాలి, హార్డ్ కిల్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్ గా మనం దీని గురించి మనం చర్చించాం. ఇన్ఫాక్ట్ ఆకాష్ తీర్ గురించి మన డిఫెన్స్ రౌండప్ లో చేసినటువంటిది. సో దీని గురించి మనకు అట్లీస్ట్ మన నేషనలిస్ట్ ప్రేక్షకులకు చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మిగతా ప్రేక్షకుల కంటే కూడా మన నేషనలిస్ట్ ప్రేక్షకులు తప్పకుండా దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. ఈ రోజు సర్ప్రైజ్ కాదు, సడన్ గా మీకు చాలా మందికి సర్ప్రైజ్. ఈ రోజు టీవీ డిబేట్లలో చూస్తున్నాం, వాళ్ళు అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు దాన్ని ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి అని అర్థం కావట్లేదు. సడన్ గా ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆల్రెడీ 41 ఎపిసోడ్స్ దీని గురించి మాట్లాడాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ అంతకంటే ముందరే కూడా దీన్ని మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడేవాళ్ళం. సరే మనం ఈ స్పెసిఫిక్ గా డిఫెన్స్ కు సంబంధించి మాట్లాడదామని చెప్పి మనం డిఫెన్స్ రౌండప్ కూడా స్టార్ట్ చేసాం. కాబట్టి మన ప్రేక్షకులు దీన్ని తప్పకుండా చూడొచ్చు. ఇవన్నీ కూడా మాట్లాడాము. ఫర్ ఇన్స్టెన్స్ ఆకాష్ తీర్ గురించి మాట్లాడాము, LRSM గురించి మాట్లాడాము, MRSM గురించి మాట్లాడాము, మాన్ ప్యాడ్స్ గురించి మాట్లాడాము. చాలా వాటి గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. వాటి యొక్క అనుసంధానం చేసేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే ఇంటగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దాన్ని కవచ్ అని పిలుస్తాం మనం. ఒక కవచం లాంటిది అది, ఒక వలయం లాగా దీన్ని మొత్తం మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. అందుకని వాటిని మనం దానికి మాట్లాడుకున్నామంటే దీంట్లో బేసిక్ గా ఆకాష్ తీర్ అన్నది ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈరోజు మనం చూడగలిగాము. అలాగే మనం ఏంటంటే భారతదేశంలో తయారైనవి కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంది కావచ్చు, రష్యా నుంచి వచ్చింది కావచ్చు, లేదా మనకు ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ నుంచి వచ్చినవి కావచ్చు, వీటన్నిటిని ఇంటగ్రేట్ చేయగలిగాం మనం. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నవి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నవి, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నటువంటి అన్ని కూడా సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేశాం. పైపెచ్చు
బేసిక్ కమ్యూనికేషన్, నావిగేషన్ ఇదంతా కూడా అందరూ జీపీఎస్ వాడుకుంటారు, లేదా చైనీస్ శాటిలైట్స్ వాడుకుంటుంది పాకిస్తాన్. మనం జీపీఎస్ శాటిలైట్ వీటిని వాడుకోకుండా, ఎందుకంటే దాంట్లో వాళ్ళు లేటెన్సీ చేయగలరు. లేటెన్సీ అనే పదం మనం అర్థం చేసుకోవాలి. అంటే మీకు అక్కడి నుంచి వస్తున్నటువంటి సిగ్నల్ మీరు రిసీవ్ చేసుకునేసరికి సమయం ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయగలుగుతారు. సో లేటెస్ట్ వాళ్ళు ఒక సమ్ మిల్లీ నానో సెకండ్స్ లో రావాల్సిన సిగ్నల్ ని వాళ్ళు లేటెస్ట్ హాఫ్ అ సెకండ్ ఇంక్రీజ్ చేశారంటే కనుక మీకు మొత్తం మీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, మీ రెస్పాన్స్ టైం అన్ని కూడా దెబ్బతింటాయి. కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా మన నావిక్ అన్నటువంటి భారతదేశంలో మన ఇస్రో పంపించినటువంటి శాటిలైట్స్ వాడుకుని ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ చేశాం. ఇంకొక కీలకమైందంటే ఈరోజు వెస్ట్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ అన్ని కూడాను నిర్ణయం మనసులు చేయాలి. అది హ్యూమన్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది. మనకు తెలుసు, ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు డ్రోన్స్ పంపించేటప్పుడు అంతా ఏం చేశారు వాళ్ళు, అక్కడ దాని మీద అమెరికాలో ఏదో ఒక బేస్ లో కూర్చొని వాళ్ళు, పోర్ట్ నార్క్స్ లో ఎక్కడో దీంట్లో కూర్చొని వాళ్ళు పిల్లలు దాన్ని ఏదో కంప్యూటర్ గేమ్ ఆడినట్టు ఆడి డైవర్ట్ చేసి కొట్టించారు. కాబట్టి ఇదంతా హ్యాండెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కానీ మనది ఏంటంటే హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ మినిమం పెట్టారు, లిటరల్ గా మినిమం పెట్టారు. న్యూ ఏజ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకున్నాం. కాబట్టి కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ అంతా వాళ్ళే నిర్ణయిస్తారు. ఒకటే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ చాలా క్రూషియల్. పొరపాటున మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని, మన మిసైల్స్ ని కూడా కొట్టేయచ్చు కదా. ఆ ఫ్రంట్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ అనేది మనం చాలా అద్భుతంగా చేసాం. ఇన్ఫాక్ట్ మనకు రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే ఈ ఫ్రంట్ అండ్ ఫో ప్రోటోకాల్ లోనే పాకిస్తాన్ దెబ్బతిని వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ వాళ్ళ JF-17 కొట్టింది అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అది ఇంకా మనకు కన్ఫర్మ్డ్ గా తెలియదు, రాబోయే రోజులు అది కూడా తెలుస్తుంది. కానీ అటువంటి తప్పిదం చేయకుండా మనం సీమ్లెస్ ప్రోటోకాల్ పెట్టుకున్నాం. వీటిలో ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఏముంటుంది మనకు, ఈ డ్రోన్స్ లాంటివి దగ్గరగా వచ్చినవి, అంటే దొరకకుండా తప్పించుకొని రాగలిగిన వాటిని మ్యాన్పాడ్ అంటారు. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది షోల్డర్ లో పెట్టి ఫైర్ చేయడం అన్నది. దాంట్లో కూడా మళ్ళీ సాఫ్ట్ స్కిల్ ఉంది, హార్డ్. సాఫ్ట్ స్కిల్ లో మనం దీని గురించి చర్చించాం. మనకు నెట్ గ్రనేడ్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. దాని గురించి ఒక వల పట్టుకుంటుంది, ఆ డ్రోన్ పట్టుకొని కింద పడేస్తుంది. అలాగే మనకు కొన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కట్ చేసేసరికి దాని ఓరియంటేషన్ తప్పిపోయి పడిపోతుంది. ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్. హార్డ్ స్కిల్ ఆఫ్ కోర్స్ దాన్ని షూట్ డౌన్ చేసేస్తాం, కింద పడిపోతుంది. సో ఈ రెండు టెక్నాలజీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి అన్ని లేయర్స్ మనకు ఉన్నాయి. ఇది ఫస్ట్ లేయర్ మ్యాన్ ప్యాడ్. సెకండ్ లేయర్ ఇంకొంచెం దూరం కొట్టాల్సి వచ్చినప్పుడు మనకు షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ మనకు. అలాగే థర్డ్ లేయర్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఫోర్త్ లేయర్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేలెన్స్ రెడార్స్, నేత్ర, ఆకాశంలో తిరుగుతున్నటువంటి ఏవాక్స్, మనకు ఉన్నటువంటి ఏవాక్స్ నేత్ర అని పిలిచాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ S-400 ని సుదర్శన్ చక్ర అని పిలిచాం మనం. ఇటువంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ఫీల్డ్ గన్స్ కూడా ఉన్నాయి. అంటే మన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, యాంటీ ఏరియల్ ఆబ్జెక్ట్స్ మీద మనకు అటాక్ చేయగలిగినటువంటి, ఫర్ ఇన్స్టెన్స్ పాత L-70 ఎయిర్ గన్స్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఈసారి మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి మనం దాన్ని ఛేదించగలం. ఒరిజినల్ గా బోఫోర్స్ నుంచి కొనుక్కున్నాము, వాళ్ళ లైసెన్స్ తోటి మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. కానీ మనమే దీన్ని చాలా ఎన్హాన్స్మెంట్స్ తీసుకొచ్చాము. దాని ఫైర్ పవర్ ఇంక్రీజ్ చేసాము, దాని యొక్క కమ్యూనికేషన్, దాని యొక్క ట్రాకింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా అద్భుతంగా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇది రమారమి 240 to 330 రౌండ్స్ పర్ మినిట్ ఫైర్ చేయగలదు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కొట్టగలదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి డ్రోన్స్ ఏవైతే మన పట్టణాల మీద వచ్చినాయో వాటిని మాక్సిమం L-70 ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ షూట్ డౌన్ చేసినాయి. అవన్నీ కూడా మనం వేస్ట్ చేసుకోకుండా పెద్ద మనకు ఆకాశ్ ఇటువంటివన్నీ వేస్ట్ చేయకుండా దీంతో వాడాము. సో ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఎప్పుడో పాత టెక్నాలజీ అనుకుంటున్నాం కానీ దాన్ని మనం చాలా మోడర్నైజ్ చేసి ఇంప్రూవైజ్ చేసి మన కండిషన్స్ మనం తీసుకురాగలిగాము. దీనివల్ల మనకు ఒక అద్భుతం రిజల్ట్ ఈసారి మనం చూసాము. అలాగే మనం చూస్తే కనుక నెక్స్ట్ ZSU-23-4 షిల్కా అని చెప్పేసి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇది రష్యన్ ఆరిజిన్. ఈ రష్యన్ ఆరిజిన్ అంటే నెక్స్ట్ లెవెల్. 4 కిలోమీటర్ దాకా 20 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి 23 mm గన్స్. ఇది కూడా సేమ్ రష్యా నుంచి తెచ్చుకున్నాము. 1 నిమిషానికి 4000 రౌండ్లు ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ. కాబట్టి ఇది కూడా మనం దాన్ని వాడుకున్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. అంటే షార్ట్ రేంజ్ లోనే 4 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వరకు కొట్టగలిగింది. ఇది మామూలుగా మనం ఏదైనా ఆర్మర్డ్ వెహికల్స్ లో పెట్టుకుని కొట్టచ్చు. మనం ఆర్మర్డ్ వెహికల్స్ గురించి కూడా డిఫెన్స్ రౌండప్ లో చాలా చర్చించాం. పెట్టచ్చు, దాంట్లో మనుషులు తీసుకెళ్ళచ్చు, ఎక్విప్మెంట్ తీసుకెళ్ళచ్చు, అమ్యునిషన్ తీసుకెళ్ళచ్చు. అలాగే
గన్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఈ 23mm గన్ కూడా పెట్టి కొట్టగలిగినటువంటి ఇది ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్ మనం కొట్టాము. అలాగే మనం చూస్తే కనుక సెకండ్ లేయర్ లో మనం చూసామంటే ఆకాష్ చాలా క్రూషియల్ గా ఉంది మనకు. ఆకాష్ ఎంత సీమ్లెస్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఈరోజు కొట్టిందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా స్టన్ అయిపోయింది. ఆకాష్ గురించి ఎంత కెపాసిటీ ఉందా, కేపబిలిటీ ఉందని ఫస్ట్ టైం అమెరికా దీన్ని రికగ్నైజ్ చేస్తోంది. కానీ వాళ్ళ అహంకారం దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ ఒఫీషియల్ బయట చెప్పట్లేదు, కానీ వాళ్ళు కన్ను తిన్నారు. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కంట్రీ కూడా మన ఎయిర్ డిఫెన్సెస్ వాడుకోకుండా మన దగ్గర కొనకుండా వాళ్ళే తయారు చేశారంటే వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. వాళ్ళ ఇండస్ట్రీకి ఎక్కడ దెబ్బ తగ్గుతుందో అని వాళ్ళు భయపడుతుంది. అటువంటి మనం కొట్టగలేము. ఇన్ఫాక్ట్ మనం అఫ్ కోర్స్ అదే రేంజ్ లో నెక్స్ట్ రేంజ్ లో ఉన్నటువంటిది సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ లో ఉన్నటువంటి అప్ టు రమారమ 50 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది. ఆకాశ్ ఒకటే కాదు, ఇంపోర్ట్ చేస్తున్నటువంటి కూడా మనం వాడాం. స్పైడర్ అని ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నాము. సమార్ అఫ్ కోర్స్ మనమే తయారు చేసుకున్నాము. పెచోరా సోవియట్ యూనియన్ నుంచి తెచ్చుకున్నాము. అలాగే ఓసా AK సోవియట్ యూనియన్ లో కూడా తెచ్చినటువంటి టెక్నాలజీ కూడా వాడాం మనం. ఇవన్నీ కూడా 50 కిలోమీటర్స్ రేంజ్ లో కొట్టగలిగినటువంటి సెకండ్ టియర్ మనకు ఉన్నటువంటి డిఫెన్సెస్. దెన్ థర్డ్ టియర్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. ఇవి ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా ఆకాశం వస్తుంది, ఎందుకంటే దాని కెపాసిటీ మామూలు వాటి కంటే కూడా చాలా దూరంగా కొట్టగలదు. అలాగే మనకు బరాక్, రక్షక్ ఇవన్నీ కూడా మనకు థర్డ్ లేయర్ లో వస్తాయి. ఇవి ఇంకా దూరం కొట్టగలవు. రమారమి 100 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి థ్రెట్స్ ని న్యూట్రలైజ్ చేయగలిగినటువంటిది. ఆఫ్ కోర్స్ ఇంకా ఫైనల్ లేయర్ ఫోర్త్ లేయర్ వచ్చేసి S-400. ఈరోజు మనం దాని సుదర్శన్ చక్రాన్ని పేరు తెచ్చుకుంటున్నాం. దానికి అది మనం సోవియట్ యూనియన్ నుంచి తెచ్చుకున్నాము. ఈ రోజు పాకిస్తాన్ దగ్గర S-300 ఉంది. S-300 ని చైనా దాని పేరు మార్చి HQ-9 అని పేరు పెట్టి వాళ్ళకి అమ్మారు. దాన్ని రివర్స్ గా దానికి ఏదో చైనీస్ క్యారెక్టర్ అనిపించి వాళ్ళకి పంపించారు. కానీ ఎసెన్షియలీ S-300 కి S-400 కి ఒక జనరేషన్ షిఫ్ట్ ఉంది. కాబట్టి కొత్త జనరేషన్ వాళ్ళ దగ్గర లేదు. సో ఫోర్త్ జనరేషన్ S-400 400 కిలోమీటర్లో ఉన్నటువంటి మేజర్ టార్గెట్స్ కొట్టగలదు. ఈవెన్ సూపర్ సోనిక్ మిసైల్స్ కూడా టేక్అవుట్ చేయగలుగుతుంది. ఆ కెపాసిటీ ఉన్నటువంటి అస్త్రం ఇది. సో మనకి ఇన్ని 4 లేయర్స్ లో మన సెక్యూరిటీ వలయం ఉన్నది. అంటే 400 కిలోమీటర్ల దగ్గర నుంచి రమారమి 1-2 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి ఏరియా మనకున్న థ్రెట్స్ అన్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ని మనం వాడుతున్నాం. వీటిల్లో కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, కొన్ని భారతదేశంలో తయారైన ఉన్నాయి. వీటన్నిటి కూడా సీమ్లెస్ గా ఇంటగ్రేట్ చేయగలిగాం. అది మన ఒక గొప్పతనం. దానివల్ల మనం ఈ రోజు అద్భుతంగా ఇవన్నీ చేయగలుగుతున్నాం. అలాగే ఏవాక్స్, నేత్ర నేను చెప్పాను కాబట్టి నేత్ర అనేది మనం దాని ఏవాక్స్ ని నేత్ర అని పిలుస్తున్నాము. అది కూడా సర్వేలెన్స్ ఇస్తోంది, అది కూడా ఇన్పుట్స్ ఇస్తోంది. సో మల్టీ లేయర్ అప్రోచ్ అనేది మనం చూస్తాం. దీంట్లో ఏంటంటే సపోజ్ ఒక టార్గెట్ వస్తుందంటే దీన్ని నేవీ కొట్టాలా, ఆర్మీ కొట్టాలా, లేదా మనకి ఎయిర్ ఫోర్స్ కొట్టాలా, ఎవరు నిర్ణయిస్తారు? కాబట్టి ప్రోటోకాల్స్ కూడా చాలా పకడ్బందీగా చేసుకున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్మీ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి, నేవీ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి. ముగ్గురి దగ్గర సిమిలర్ కెపాసిటీస్ ఉంది. మరి ఎవరు ఫైట్ చేయాలి? ముగ్గురు దగ్గర ఆకాశ్ ఉంది, ఎవరు ఆకాశ్ ఫైట్ చేయాలి? ఆకాశ్ తీర్ ఎవరు ఫైట్ చేయాలి? ఇది ఎవరు నిర్ణయిస్తారు? కాబట్టి ప్రోటోకాల్స్ అనేది చాలా క్రిటికల్. జనరల్ బిపిన్ రావత్ గారు మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నప్పుడు థియేటరైజేషన్ అని ఆయన ప్లాన్ చేసి, థియేటరైజేషన్ లో వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా అనుసంధానం చేసుకొని యుద్ధం చేయాలి అన్న దాని మీద చాలా కసరత్తు చేశారు. ఆ కసరత్తులో భాగంగానే ఈ రోజు మనం చూస్తున్నాము దాని యొక్క పరిణామం. వీళ్ళు ముగ్గురు కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా జరిగింది. ఈ కోఆర్డినేషన్ లేక యుద్ధంలో మనకు చాలా నష్టాలు వచ్చినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. అది కాకుండా ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఇప్పుడు థియేటరైజేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం చాలా సీమ్లెస్ గా చేశాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఫతేహ్ 2 అనేది ఢిల్లీ మీద వాళ్ళు కొట్టారు. ఢిల్లీ మీద కొడితే మనం సిర్సాలో దాన్ని మనం ఆపగలిగాం, సిర్సాలో దాన్ని బ్లాక్ చేయగలిగాం. అంటే అది హర్యానాలో కలిగాం, ఢిల్లీ దాకా రాకుండా ఆపగలిగాం. వాడు ఫైర్ చేసినటువంటి మేజర్ మిసైల్స్ ఫతా 2 ఈ రెండింటిని కూడా మనం ఛేదించగలిగాం. కాబట్టి బరాక్ వాడుతున్నాం, అక్కడ ఒక దగ్గర S-400 వాడుతున్నాం, కొన్ని దగ్గర ఆకాశ్ వాడుతున్నాం. సో ఆ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? వస్తున్నటువంటి ఆబ్జెక్ట్ ని కొట్టడానికి ఏ ప్లాట్ఫామ్, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలి అన్న ప్రోటోకాల్ చాలా సీమ్లెస్ గా వర్క్ చేసినాయి. కాబట్టి అది చాలా క్రూషియల్. అస్త్రాలు ఉండడం ఒక ఎత్తు, మన దగ్గర శక్తి ఉండొచ్చు, కానీ ఏ అస్త్రం ఎప్పుడు వాడాలి, ఏ అస్త్రం ఎప్పుడు వాడకూడదు అన్నటువంటి నిర్ణయం చేయడం అన్నది ఆ ప్రోటోకాల్స్ మనం చాలా అద్భుతంగా మనం దీంట్లో మనం చూపించగలం. అంటే మన ప్రొఫెషనలిజం ఎలా ఉన్నది, కోఆర్డినేషన్, కోఆపరేషన్ సీమ్లెస్ గా ఎలా చేయగలుగుతున్నాము, మల్టీ ప్లాట్ఫామ్స్ ని ఎలా మనం అనుసంధానం చేయగలుగుతున్నాము,
ఇది ఒక చాలా పెద్ద స్టోరీ కింద మనం యాక్చువల్ గా దీన్ని మనం స్వీకరించాలి. అక్కడ చూస్తున్నటువంటి థ్రెట్స్, ఫర్ ఇన్స్టెన్స్ అక్కడి నుంచి వాళ్ళు ఫీల్డ్ గన్స్ పెట్టి కొట్టారు అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. మన ప్రాణ నష్టం జరిగింది. మన రివర్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్ గన్స్ పొజిషన్స్ అన్ని టేక్అవుట్ చేసాం. మనం వాళ్ళ బంకర్స్ ని పేల్చాం. ఫర్ ఇన్స్టెన్స్ మన నాగ్ అన్నటువంటి అస్త్రం వాడాం మనం. నాగ్ అన్నది ఏ ట్యాగ్ అంటాం కదా, యాంటీ ట్యాంక్ గైడెడ్ ఏదైతే మనకు ఇది ఉందో మిసైల్ ఉందో దానిని వాడి మనం వాళ్ళ బంకర్స్ కొట్టగలిగాం. వాళ్ళ బంకర్స్ ఎక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేస్తున్నారో మన మీద వాటిని టేక్అవుట్ చేయగలిగాము. కాబట్టి మల్టీ ప్రాంగ్డ్ డిఫెన్స్ అప్రోచ్ మనకు ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. ఇంత సీమ్లెస్ గా, ఇంత అద్భుతంగా ఒక న్యూక్లియర్ పవర్ శక్తి ఒకటి కాదు, దీంట్లో 3 న్యూక్లియర్ పవర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎవరు? పాకిస్తాన్, చైనా, అమెరికా. వీళ్ళ 3 అసెట్స్ ని మనం టేక్అవుట్ చేయగలిగాం. ప్లస్ ఇంకొక నేటో పవర్ టర్కీ, వాళ్ళ టెక్నాలజీ మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. కాబట్టి భారతదేశం యొక్క డిఫెన్స్ శక్తి, క్షమత ఏంటో ఈరోజు ప్రపంచం అందరూ చూస్తున్నారు. మోదీ గారు అందుకనే ఆయన మన రాత్రి ఆయన ఇచ్చిన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, మేడ్ ఇన్ ఇండియా హ్యాస్ యాక్చువల్లీ షోన్. కొత్త టెక్నాలజీస్ మా దగ్గర ఎలా ఉన్నాయి అన్నది ప్రపంచానికి ఈ రోజు మేము నిరూపించగలిగాము అని చెప్పడంలో ఈ శక్తులందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నారు ఆయన. అమెరికన్ ప్రోడక్ట్స్, చైనీస్ ప్రోడక్ట్స్, టర్కీ ప్రోడక్ట్స్ మీరు చాలా దాన్ని అమ్ముకోవడానికి చాలా మీరు దాన్ని ఏదో చాలా గొప్పగా చూపిస్తున్నారు, కానీ మిమ్మల్ని అందరినీ ఓడించింది మా భారతదేశంలో తయారైనటువంటి అస్త్రాలు, మా డిఫెన్సెస్ అని చెప్పి మనం ఈరోజు ప్రూవ్ చేసాం. బ్యాటిల్ ప్రూవన్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఈరోజు ఉన్నది. కాబట్టి మనం అందరూ గర్వించదగ్గటువంటి అద్భుతమైన డిఫెన్స్ మనం ఈరోజు చేయగలిగాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.